2014లో పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. దేశంలో మొత్తం మోడీ కో హటావ్ కాంగ్రెస్ కో బిఠావ్ అనే మాట జరుగుతూ ఉంది. నిజంగా చెప్తున్నాను, ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం ఉందా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మొన్న ఒక వీడియో చూశాను, ఒక చిన్న పాప స్కూల్లో పోయి వానలో నీళ్లు తాగితే కొట్టి చంపేశారు. ఆ టీచరే కొట్టిందనమాట. ఆ టీచర్ను సస్పెండ్ చేశారు. మళ్ళా యాడ్నో చోట పోస్టింగ్ చేసుకుంటారు. ఇంత అన్యాయం జరుగుతుంది. మన భారతదేశంలో అందరూ కలిసి మెలిసి సుఖ సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా, రాహుల్ గాంధీ గారు పిఎం కావాలా. ఆయన పిఎం అయితేనే మొదటి సంతకము ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అంటే 5,000 లక్షల కోట్లు. చాలా మందికి తెలియదు. ప్రత్యేక హోదా అంటే 5,000 లక్షల కోట్లు. 10 సంవత్సరాల్లో విడతల వారీగా మన ఆంధ్రప్రదేశ్కు డబ్బులు వస్తాయి, మంచి మంచి ఫ్యాక్టరీలు వస్తాయి, సబ్సిడీ వస్తుంది. ఆ తర్వాత మా షర్మిలా మేడం గారు ఎంపీ అయితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మినిస్ట్రీ ఇస్తారని నాకు నమ్మకం ఉంది. అలాగే కడప ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయి కడపలో ప్రజలకు సేవ చేస్తాను. పొద్దున్నే నమాజ్ చదువుకొని ఏ వార్డులో ఏ ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పోయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏముండాయో చూసి చేస్తానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారు షర్మిలా మేడం కోసం ప్రత్యేకంగా 11వ తేదీ పొద్దున 11 గంటలకు ఉత్తా స్టేట్ అంటే బిల్డప్ దగ్గర వస్తున్నారు. కడప జిల్లా వాసులంతా కదిలి వచ్చి ఆయన్ను ఆశీర్వదించి ఆయన్ను పిఎం చేయాలని కోరుకుంటున్నాను. మరియు ఈ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్న పార్టీ. ఈరోజు షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారు ఉన్న పార్టీలోనే ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.